నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు రొటీన్ మెడికల్ టెస్టులు కాకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయడం అనేది చాలా సంతోషం. నేను ఈ నియోజకవర్గంలో మొదలు పెడదామని చూస్తున్నాను. ప్రభుత్వం కూడా ఎప్పటి నుండో ఈ కార్యక్రమం పెట్టి ఎక్కడికక్కడే స్క్రీనింగ్ టెస్టులు చేయమని చెప్పడం జరిగింది. నేను కూడా కాన్స్టిట్యున్సీలో అన్ని విలేజ్ల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. ఈ సందర్భంగా ఆదిత్యనాయుడు గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఎందుకంటే ఎక్కడ చూసినా ఇప్పుడు క్యాన్సర్ రోగులు ఎక్కువ మంది ఎక్కడికక్కడే పెరిగిపోతున్నారు. ఇది మనందరికీ తెలిసిందే. దానికోసం క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ముందుగా చేసుకోవడం చాలా అవసరం. కనుక ఈ శిబిరాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఏదైనా ముందు జాగ్రత్తగా మనకు ఏదైనా వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటే తెలుసుకొని తద్వారా మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇది అవకాశం ఉంటుంది. కనుక ఈ శిబిరాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, కొద్దిగా ఎండ ఎక్కువగా ఉంది కనుక మళ్ళీ ఈవినింగ్ ఉంటుందా 5 వరకు ఉండగా మళ్ళీ 3 to 5 మళ్ళీ ఎక్కువగా పెట్టవలసింది కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇందులో పాల్గొన్నటువంటి ఎక్స్ ఎంపీటీసీ భారతమ్మ గారికి, అలాగే మిగతా చాలా మంది పెద్దలు ఉన్నారు. అందరి పేర్లు నేను చెప్పలేకపోతున్నాను. అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో నన్ను కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పేరు కోరిన నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరి వద్ద సెలవు.